పచ్చిరొట్ట ఎరువులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్ని పంటల్ని పచ్చిరొట్ట ఎరువుల్లాగా మనం తీసుకోవడానికి ఉండదు. ముఖ్యంగా ఏంటంటే లెగ్యూమ్ జాతికి చెందినటువంటి పంటలని మనము ఈ పచ్చిరొట్ట ఎరువులుగా బాగా తీసుకుంటాం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా గాల్లో ఉన్న నత్రజనిని భూమిలో స్థిరీకరించడానికి ఈ లెగ్యూమ్ జాతికి ఏంటంటే బొడిపలుగా ఫామ్ అవుతాయి. మనకి ఆ బొడిపలలో మనకి బ్యాక్టీరియా ఉంటుంది. సో అది సేంద్రియ పదార్థము ప్లస్ అట్లా అంతేకాకుండా ఈ నత్రజని కూడా ఏంటంటే రెండు మనకి లభ్యం అవుతాయి అన్నమాట నేలలో. అట్లా అంతేకాకుండా ఇది తక్కువ కాలపరిమితి కలిగినటువంటి పంటల్ని ఎంచుకోవాలి, మరియు భూమిని గాల్లో నత్రజని స్థిరీకరించుకోవాలి. అంతేకాకుండా మనకి ఏదైతే మనకి 60 రోజులు ఉందో మనకి పంట ముందు 60 రోజులలో ఈ పంట అయిపోవాలి. తక్కువ కాల పరిమితిలో ఎక్కువ పచ్చిరొట్ట అనేది మనకి వీలుగా అంటే పంట పెట్టడం అనేది జరగాలి. అంతేకాకుండా అంటే కొన్ని సారవంతమైన నేలల్లో లేదంటే వర్షాభావ పరిస్థితులను కూడా ఇది తట్టుకోగలగాలి. సారవంతమైన నేలల్లో లేకపోయినా కూడా అంటే నేల సారం లేకపోయినా కూడా ఎనఫ్ క్వాంటిటీలో మనకి బయోమాస్ అంటే ఈ పచ్చిరొట్ట అనేది ఆ మొక్క పెట్టగలగాలన్నమాట. సో అలాంటి పంటలని మనం పచ్చిరొట్ట ఎరువులుగా జనరల్గా ఎంచుకుంటాము.